హాయ్ ఫ్రెండ్స్! నేను మీకోసం అయితే ఈరోజు ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చేసాను. అదేంటా అనుకుంటున్నారా? స్వీట్ కార్న్ పకోడా అండ్ కార్న్ స్టిక్స్. చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మేకింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేనేం చేస్తున్నానా అని చూడడానికి మా హస్బెండ్ వచ్చేసారు. నేను కూడా హెల్ప్ చేస్తాను నీకంటూ వచ్చేసారు. "నువ్వేమి హెల్ప్ చేయొద్దులే బాబు, అలా పక్కన నుంచో" అన్నాను. చూడండి, హెల్ప్ చేయొద్దన్నా నేను ఎలా చూస్తున్నారో. నా దగ్గరున్న కొన్ని టూత్ పిక్స్‌తో అలా పచ్చి స్వీట్ కార్న్‌కే అలా గుచ్చుకోవాలి. అవన్నీ పచ్చి స్వీట్ కార్నే, ఇంకా నేను బాయిల్ చేయలేదు. వీటన్నింటిని ఒక బౌల్‌లో వేసేసుకోవాలి. అందులో అవి ఉడకటానికి కావాల్సినన్ని వాటర్ వేసుకుని, కొద్దిగా సాల్ట్ వేసుకుని, స్టవ్ వెలిగించుకుని దాని మీద పెట్టి బాయిల్ చేయాలి. ఒక 5 మినిట్స్‌లో బాయిల్ అయిపోతాయి. తర్వాత వాటిని సపరేట్‌గా తీసుకోవాలి. సర్లే, హెల్ప్ చేస్తా అంటున్నారు కానీ ఆనియన్స్ కట్ చేయమన్నాను. చూడండి ఎలా కట్ చేస్తున్నారో. కొత్తిమీరని, ఆనియన్స్, పచ్చిమిర్చిని కట్ చేశారు. ముందుగా బాయిల్ చేసుకున్న వాటిని సపరేట్‌గా తీసేసుకున్నాను. అన్నీ రెడీ చేసుకున్నాను. అందులో కొంచెం బియ్యం పిండి, మన టేస్ట్‌కి తగినంత సాల్టు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అవన్నీ మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకుంటూ మనకి ముద్దలాగా అయ్యే వరకు చేసుకోవాలి. చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టి అందులో మనకి పకోడా ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవడమే. ఫ్రై అయిపోయినాయండి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పక్కకు తీసేసుకునేవి. నెక్స్ట్ పకోడీకి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఆనియన్ పకోడీ లాగానే గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేగిపోయినాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా ఈ కలర్ వస్తే చాలు. స్టిక్స్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని అందులో కొంచెం మన టేస్ట్కి తగినంత సాల్ట్, కారం, గరం మసాలా వేసి మిక్స్ చేసేసుకోవాలి బాగా. నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర, ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవడమే. సూపర్! టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి.